ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం రాయలసీమ ఉద్యాన పంటల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అరటి ఎగుమతులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో పంట కొనే నాథుడే కరువయ్యారు. మొన్నటి వరకు 20,000కు పైగా పలికిన టన్ను అరటి ప్రస్తుతం 8,000కు పడిపోయింది. సీమలో లక్షల ఎకరాల్లో సాగుతోన్న అరటి ఉత్పత్తులు ఆగిపోవడం సాగుదారులకు సరాఘాతంగా మారుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా యుద్ధ సంక్షోభం రాయలసీమ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉద్యాన హబ్బుగా పేరుగాంచినటువంటి రాయలసీమలో పండ్ల ఎగుమతులు ఆగిపోవడంతో ఒక్కసారిగా ధరలు పతనమైపోయిన పరిస్థితి. వ్యాపారులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరంలో ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం రాయలసీమ మీద ఏ రకంగా ఉంది, ముఖ్యంగా బనానా రైతుల యొక్క ఆందోళన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇరాన్ యుద్ధం రాయలసీమ రైతాంగాన్ని నిండా ముంచుతోంది. అరటి, కర్బూజా, కలింగర సహా పలు పండ్ల ఎగుమతులు ఎక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో రైతులు పంటలు అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. లక్షలు వెచ్చించి ఏడాది పాటు కంటికి రెప్పలా పంటను కాపాడారు. తీరా అమ్మకానికి వచ్చిన సమయంలో ఎగుమతులు ఆగిపోయాయి. మార్కెట్ ధరలు పతనం కావడంతో రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. కనీసం పెట్టుబడులు రాక నష్టాలు మూటగట్టుకుంటున్నారు. అని ఫస్ట్ పంట చూస్తే బాగొచ్చిందని అనుకునే లోపల ఇప్పుడు అంతా ఒక నెల నిలబడింది. మళ్ళీ నెల నుంచి ఇప్పుడు కొనే వాళ్ళు కూడా రావడం లేదు. ఈ పంట బాగానే అవుతుంది లేని ఫస్ట్ రెండో పంట కూడా కొట్టేవాళ్ళు లేక బంగపోయినాము. మళ్ళీ అప్పుడు ఏందో కలెక్టర్ గారి దగ్గరికి అక్కడికి ఇక్కడికి పోయి ఏదో చేసింటే మళ్ళీ కొంచెం పెంచిన రేట్ ఏమైనా. మళ్ళీ ఇప్పుడు అది పోతే పోన్లే ఫస్ట్ పంట అన్న అవుతుంది అనుకుంటే ఫస్ట్ పంట ఒక నెల నిలబడింది రేటు. నెల నుంచి మళ్ళీ డౌన్ అయింది రేటు. 5 రూపాయలు 6 రూపాయలకు అడుగుతున్నారు. అన్ని చెట్లు కూడా ఇరగబడుతున్నాయి కిందికి. రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. దీన్ని గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. గల్ఫ్ కంట్రీస్ యుద్ధాలు ఉన్నాయి, దానివల్ల ఇట్లా అవుతుంది. వ్యాపారస్తులు రావడం లేదు, ఎక్స్పోర్ట్ పోవడం లేదని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్పినారు దీనికి చర్య తీసుకోండి అని చెప్పి ఈరోజు నిన్న ఇచ్చినాడు. కాబట్టి దాని మీద చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్స్పోర్ట్ చేయాలని వాళ్ళ వెండర్లు అందరినీ పిలిచి కలెక్టర్ గారు మనడ మాదిరి చర్య తీసుకొని వాళ్ళని రేటు పెట్టి కొనండి అని చెప్తే బాగుంటుందని కోరుతున్నాము. 3,000 చెట్లు అరటి చెట్లు పెట్టినాము. ప్రస్తుతానికి 20 టన్నులు కొట్టినారు. కదమాటి కొట్టలేదు, అన్ని చెట్లు పడిపోతున్నాయి. మావి కూడా మా పరిస్థితి అధోగత. పిండి మూట్లకు కూడా సాలకొచ్చి అప్పులతో తాగే పరిస్థితిలో ఉన్నాము. మమ్మల్ని కాపాడమని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఏదో యుద్ధాలు జరుగుతున్నాయని ఎక్స్పోర్ట్ లేదంటున్నారు వ్యాపారస్తులు. దాని కారణంగా మాకు రేటు ఉర్తి పడిపోయింది. ఒక్క నెల ఉన్నింది మావన్నీ అంగారం అంతా 10 టన్నులు 5 టన్నులు కొట్టినారు మా తోటలో. అంతకంటే ఎక్కువ కొట్టలేదు. ఇంకా ఒక 40 టన్నులు దాకా కొట్టచ్చు. నాకు భారీగా నష్టమవుతుంది. నా ఇబ్బంది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా మొక్క పరిస్థితి పిండి మూట్లకు కూడా రాని పరిస్థితి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మొక్కజొన్న అరటితో. ఈ రైతులు ఇంత దీనంగా చెడిపోతే రేపు మళ్ళీ రాబోయే కాలానికి పంట పెట్టే కూడా మా దగ్గర డబ్బు లేకుండా పోయే కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం చాలా చర్య తీసుకొని కాపాడితే మేము బతకగలుగుతాం. 3,000 చెట్లు అరటి చెట్లు పెట్టి అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలో సుమారు 40,000 హెక్టార్లకు పైగా రైతులు అరటిని సాగు చేస్తున్నారు. అత్యధికంగా కడపలో 26,440 హెక్టార్లలో, అనంతపురంలో 15,848 హెక్టార్లలో, కర్నూలు జిల్లాలో సుమారు 4,670, అన్నమయ్య జిల్లాలో సుమారు 760 హెక్టార్లలో సాగు చేశారు. నంద్యాల జిల్లాలో 81,000 హెక్టార్లలో అరటి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సీమ మొత్తం మీద సుమారు 40 లక్షల టన్నుల అరటి దిగుబడి వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 13 లక్షల టన్నులు, కడప జిల్లాలో 11 లక్షల టన్నులు అరటి దిగుబడి వచ్చినట్లు అంచనా. ఇప్పటికే దాదాపు సగానికి పైగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. పెట్టాము 5 ఎకరాల్లోనూ 30 టన్నులు కొట్టాము. ఉరివే సగాలకు చూసే గుర్రాలు ఎవరైనా వ్యాపారస్తులు. ఇప్పుడు ఇట్లా గాలికి వానకి అంటే దీనికి ఇప్పుడు ఎండలకు పడిపోయేది ఎక్కువైపోయింది. ఏం చేసినా అక్కడ యుద్ధం అనుకుంటున్నారు. యుద్ధంతో అనేది మాకు ఇక్కడ రేట్లు లేక ఇల్లు వచ్చేది వెళ్ళి తెలియలేదు. కలెక్టర్ గారు ఏదైనా చర్య తీసుకుంటే కొంత బాగానే ఉంటుంది. ప్రభుత్వం కూడా కొంత, లేకపోతే ఉన్న ఎరబడిపోతాయి. పెట్టుబడులకు కూడా రాలేదు. పెట్టుబడులు ఎక్కువైనా కానీ పంట చూస్తే ఎత్తిపోయింది ఉరివేను. ఏం చేసేకి దిక్కు తెలియదు. అంతే పెట్టుబడులకు మందు మూట్లు వేసిన దాని ఖర్చులు కూడా రాలేదు ఇంతవరకు. ఇంటి ఇట్లయితేనే ఏముండదు, ఇంకా పడిపోతాయని ఉండగా. వ్యాపారస్తులు అయితే సగాలకి రాలే. ఏమంటే యుద్ధం అంటున్నారు.
ఏం చేయాలి మాకు అసలు కలెక్టర్ గారే ఏమో చర్య తీసుకోవాలి ఏమింది అంతే. స్టార్టింగ్ మాత్రం 20,000 కట్టింటి పోయింది. 20,000 పర్వాలేదు బాగానే గడ్డ పడతామని అనుకుంటే 20,000 కట్టింటి లాస్ట్కు అక్కడ యుద్ధం పడింది అని ఉరిగా రాకుండా పోయినాయి. ఇప్పుడు చూస్తే 5,000 6,000 అంటున్నారు. ఏదో ఫస్ట్ 20,000 అంటే పర్వాలేదు బాగానే పిండిముట్లకు ఖర్చులకు పెట్టుబడి దానికి ఏం పర్వాలేదు అనుకుంటుంది. ఇప్పుడు చూస్తే ఉరివి అసలు వచ్చేవాళ్ళే లేరు. ఏం మాటన్నా యుద్ధం అంటున్నారు. ఈ యుద్ధం మొన్నటి వరకు టన్ను ధర 20,000కు పైగా పలికింది. ఉత్తర భారతం నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి సరుకు కొనుగోలు చేస్తారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలవడంతో దుబాయ్ సహా పలు అరబ్ దేశాలకు ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. వేసవి ఆరంభం నుంచే ఎండలు దంచుకొట్టడంతో చాలా చోట్ల తోటల్లోనే చెట్లు పడిపోతున్నాయి. అరటి ధర ఒక్కసారిగా టన్ను 8,000కు పడిపోయింది. వ్యాపారుల రాకపోవడం, ఎండలకు తోటలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 1 ఎకరా అరటి సాగుకు రైతులు 2 లక్షలు వెచ్చిస్తున్నారు. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. నేను ఒక గొల్లగాని కొట్లే 25,000 పోయిండేది 5,000కి వచ్చింది. మీ ఎట్లా కుటుంబం బతికేది? గుత్త లెక్క రాదు, ఇది రాదు, ఏం చేసేది? రైతు బాగుపడాలంటే ఏంది బాగుపడేది? యుద్ధాలు జరుగుతుండే, లేకపోతే బాగానే ఉండే 25 దానా ఉండే రేట్ అయితే. ఆ యుద్ధాలు పడినప్పటింటేనే ఇంకా బండ్లు ఇదిగో రేపు వస్తానంటాడు. ఇప్పుడు కానీ పొద్దున ఫోన్ చేసింటే ఇప్పుడు వస్తానన్నాడు, ఇంకా ఇవ్వాలని రాలే. 6 గంటల కాడ ఫోన్ చేసినాను, వస్తున్నారు మనుషులు వస్తున్నారు, ఆటోలు వస్తున్నారు, బండి వస్తుంది వెనకలానే అంటున్నాడు. ఇప్పుడు రాలే. ఇంక రాకపోతే ఇంకంతే, ఇంక ఏం చేస్తావు? గొర్రెలకి ఇవ్వాల్సిందే. గొర్రెలు పడిపోయినాయి, చెట్లు సుమారుగా 20 చెట్లు అట్లా పడిపోయినాయి. మార్కెట్లో ధరలు రోజు రోజుకి పతనమవుతుండటంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు లేక వ్యాపారులు అరటి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. యుద్ధం ప్రభావం అరటి ఎగుమతులపై పడింది అంటున్నారు. దేశీయ మార్కెట్లోనూ ఆశించిన డిమాండ్ లేకపోవడంతో రాయలసీమ నుంచి అరటి కొనుగోళ్లు దాదాపు ఆగిపోయాయని చెబుతున్నారు. రైతుల వద్ద పెద్ద ఎత్తున సరుకున్నప్పటికీ కొనలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మొత్తం అంతా కూడా కలకత్తా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వరకు పంపిస్తుంటాం. యూపీకి కూడా పంపిస్తుంటాం. నా 15 రోజుల క్రిందట మేము 23-24 రూపాయలతో మేము పంపించినాము. రైతులతో మేము తీసుకునేసి మేము చేసేది అరటి బిజినెస్సే. 15 రోజుల క్రిందట 25 రూపాయలతో కటింగ్ చేసాము. 15 రోజుల తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్తో ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. అప్పటి నుంచి కూడా ఇక రేటు ప్రతిరోజు రూపాయి తగ్గుతూ వచ్చింది. ఈరోజు 7.5 రూపాయలతో కోస్తానమ్మన్నా అరటి. ఇంకోటి ఎండలు ఎక్కువ అయిపోయేటప్పటికీ అరటి చెట్లు కూడా గెలలని ఇరిగి కింద పడుతున్నాయి. రైతులు కూడా పాపం కంగారుతో ఎక్కడికంటే అక్కడికి వాళ్ళు కూడా చెప్పడము, వ్యాపారస్తులు కూడా ఎక్కడికంటే అక్కడ తగ్గించడము ఇట్లా జరుగుతూ వస్తుంది. నా మెయిన్ ఎక్స్పోర్ట్ ఆగిపోవడమే ప్రధాన కారణము. ప్లస్ ఎండలు కూడా విపరీతంగా అవడంతో చెట్లు కూడా విరిగి పడిపోతున్నాయి. రైతులు 1 సంవత్సరం కష్టపడిన పంట నేలపాలయ్యేటప్పటికి వాళ్ళు కూడా బాధ తట్టుకోలేక ఎక్కడికో ఒకటి పోన్లే అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పంటను సాగించుకోవాలనే ఆలోచనతో రేటు తగ్గించి వాళ్ళు కూడా ఇస్తారన్న. ముందు గతం 25 రూపాయల్లో జరిగే రేటు ఏకదమ్మ సడన్గా రైతు ఏమి ఒక ఆశ రేటు వస్తుందనే ఉద్దేశంతో కొంత రైతు ఆపుకున్నారు. అంటే రేటు నేను కూడా 25 రూపాయలు 26 వాటర్ మిలన్ 22 కోసినాము. కిరణ్ మళ్ళా తర్బూజా, కలింగర, ఢిల్లీ రేటు 20 రూపాయల నుంచి 30 రూపాయలు కోసాము. గత సడన్గా ఇరాన్ ఇరాక్ యుద్ధం వల్ల ప్రతి ఒక్క వ్యాపారస్తుడు భయంతో, అంటే వాళ్ళు లోడ్ చేసిన డబ్బు అక్కడ నుంచి వస్తుందో రాలేదో అని భయంతో ఈ వ్యాపారస్తులు కూడా ఆపేసినారు సరుకు. ఆపడం వల్ల ఏమైంది, సడన్గా సరుకు ప్రతి రైతు ఆశతో ఒక్కొక్కరు 15 ఎకరాలు 20 ఎకరాలు ఒక్కొక్కరు 500 టన్నులు సరుకు పెద్ద భూస్వాములు ఆపడం వల్ల ఏకదమ్మని రేటు స్లో అవ్వడం. చిన్న చిన్న మార్కెట్లో ఇప్పుడు పెద్ద ఎక్స్పోర్ట్ బాంబే దగ్గర ఎక్స్పోర్ట్ ఉంది, పోర్టుకి దాదాపు రోజుకి 200 బండ్లు ఎక్స్పోర్ట్ అయ్యేది. రోజు మినిమం ఒక 5,000 టన్నులు సరుకు పోయేది. అది ఆగిపోవడం వల్ల ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడి, రైతుకి ఇబ్బంది వల్ల ఆగిపోయి వెంటనే అందరూ నా సరుకు రైతు కూడా న్యాయం చేయలేకపోయినాం. ఈరోజు నేను 5 బండ్లు రోజు 20 బండ్లు పెట్టేవాడిని. 3 బండ్లు ఆర్డర్ వస్తే నేను ఎవరికి న్యాయం చేస్తాను?
రాయలసీమలో అరటి రైతుల ఇబ్బందులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని రైతు సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధం ప్రభావంతో తీవ్రంగా నష్టపోతోన్న రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. అరటిని ప్రభుత్వాలు కొనుగోలు చేసి మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అరటి రైతులకు సంబంధించి అనంతపురం జిల్లాలో 18,600 హెక్టార్లో పంట సాగు చేశారు. ఇప్పుడు మొదటి కొయ్యకి సంబంధించి 12,000 హెక్టార్లో కోత దశలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాయ కోత దశలో ఉన్నప్పుడు యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత దళారులు యుద్ధం సాగు చెప్పి ఉన్నటువంటి 21,000 రూపాయలు ఉన్నటువంటి టన్ను ఈరోజు 8-9 రూపాయలకు వచ్చినటువంటి పరిస్థితి. దీనివల్ల రైతులకు సంబంధించి ఎకరాకు 1,50,000 రూపాయలు రైతు పెట్టుబడి పెడితే కనీసం ఈరోజు 30-40 కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకోకుండా పోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం దీని మీద సమీక్ష చేసి లేకపోతే దీనికి సంబంధించిన రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి. గతంలో ఆందోళన చేస్తే నామమాత్రంగా వ్యాపారస్తుల్లో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి మీరు అరటికి సంబంధించి కొనుగోలు పెంచాలా, గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పినారు. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప ఈరోజు రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. టన్ను సంబంధించి కనీసం 15,000 రూపాయలతో కొంటే రైతులకు గిట్టుబాటు అయ్యే అవసరం ఉంది. ఈరోజు 8 రూపాయలు 6 రూపాయలకు పోతే మాత్రం నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఎందుకంటే ఇరాన్ గల్ఫ్ దేశాలకు అనంతపురం జిల్లా అరటి దాదాపు వారం రోజులకు సంబంధించి నిల్వ ఉంటుంది. 10 రోజుల పాటు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఇక్కడ నుంచి తాడిపత్రి నుంచి కంటైనర్ల ద్వారా తరలించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు యుద్ధం పేరుతో ఆ కంటైనర్ల ద్వారా తీసిపోయే పరిస్థితి లేకోకుండా పోయింది. ధరలు తగ్గిస్తున్నా అని చెప్పేసి కడప, అనంతపురం సహా రాయలసీమ జిల్లాల్లో నానాటికి అరటి సాగు పెరుగుతోంది. లక్షలు వెచ్చించి సాగు చేసినా అమ్ముకోలేని దీనస్థితిలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పండించిన పంటలకు నష్టాలు రాకుండా ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మించాలి అంటున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని సీమ రైతులు కోరుతున్నారు. వేసవి ఎండలు రోజు రోజుకు పెరుగుతుండడం, అదేవిధంగా ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో ఉద్యాన రైతులు రాయలసీమలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కనీస మద్దతు ధర రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులు, రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వాలు స్పందించాలని చెప్పి రాయలసీమ రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, అనంతపురం నుంచి.